30 రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండరు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే. ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లలో ఉంటే వీళ్లు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు. ఒళ్ళో ఒక బిడ్డని కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నది సరైన నివాళి. క్యారీ ఆన్ సార్. బద్రీనారాయణని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఒక అవకాశం ఉంది సార్. ఎల్లుండి అతని బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. చుట్టూ మంది మార్బలం ఉంటుంది, కష్టం అవుతుందేమో సార్. మనం వారి బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నాం. ఎలా సార్? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అలాగే బద్రి గారు. ఓకే. హాయ్ రెడ్డి గారు. హాయ్. ఎంజాయ్ ఎంజాయ్. బద్రీనారాయణ, బద్రీనారాయణ. ఓకే లాస్ట్ బర్త్డే కన్నా బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. వాటి థ్రిల్ సార్, చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగా అరేంజ్ మా చేశారు. తమ్ముడు అరేంజ్ చేసి ఉంటాడు. ఎరా ఎరా నువ్వు అరేంజ్ చేసావా? లేదన్నా, హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారేమో. ఓహో. నమస్కారం సార్. విష్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మీ అందరూ మీ అభిమానం అండి. పదండి సార్, కేక్ కట్ చేద్దాం. ఓకే ఓకే. బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. కట్ చేయండి సార్. మా అన్నయ్య అభిమానులు పాలిటిక్స్ లోకి రమ్మని ఒక్కటే గొడవ. హ్యాపీ డెత్. నిన్ను మరో 5 సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం. ఏసీఎఫ్ ఏసీఎఫ్ నిన్ను కిడ్నాప్. తమ్ముడు 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 తమ్ముడు. బద్రీనారాయణ, 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 ఎవరా మీరు? ఏమో భయ్యా, 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఇచ్చి ఫోటో పెట్టుకోమంటే పెట్టుకున్నాం భయ్యా. చీకట్లో నిలబెట్టావు. ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చీకట్లో ఉండి ఏసేపు నిన్ను నడుపుతున్నావు. దమ్ముంటే రా బయటకి. నువ్వా? నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వటానికే నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్లీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. ఈ ఆదర్శపు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము. నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతల్లో చేసాక మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకుని ఎగిరిగిరికి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. కిరాయి మనుషులు నీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికొచ్చిన వాళ్ళు. లంచగొడి తన మీద నేను చేస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్ లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో.
హలో నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పిఏనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదినేయా పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తామయ్యా, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. టంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధం వేస్ట్. అది చిన్న పిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన కప్పిలు తాగుతారు కదా. వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలో అని అంటాడు. హే, జస్ట్ జోక్ చేశానంతే. ఏ చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమించేస్తుందిరా. వీడు తింగరోడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను వంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంప వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అంది. అందా? నిజంగా అందా? అనేసింది. అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేశానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? తీగ తెగింది. నాకు చిన్న డౌట్. నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, కానీ ఆయన నిన్ను ప్రేమించాలిగా. ఆయన పని కట్టుకుని ప్రేమించక్కర్లేదురా. రాముడి కాలు తగిలితే రాయి ఆలింది చూసావా? అలా మీ అన్నయ్య చూపు తగిలితే నాకు శ్రీమంతం అవుద్ది. ఆ చూపులో అంత మెగా పవర్ ఉందిరా. అబ్బా, నా కారణాలొద్దు సార్, ప్లీజ్. మా అన్నయ్యని కిడ్నాప్ చేసి 2 రోజులైంది. మీరేం చేశారు? మీ వల్ల కాకపోతే చెప్పండి, సెంటర్లో నేనే చూసుకుంటాను. ప్లీజ్ కూల్ డౌన్. ఈ కేసు మీద ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. మిస్టర్ నర్సింగ్ సార్, ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మిస్టర్ బల్బీర్ సింగ్ ఫ్యాక్స్ చేయండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రండి సార్. థ్యాంక్ యూ. ఏపీలో పీకేవాడు ఎవడు లేడని చెప్పి ఢిల్లీ నుంచి ఏని పిలుచుకొచ్చారు. ఏడేం బిగుతాడు, గడ్డం బీక్కోవాలి. నాకు తెలుగు వచ్చు. సారీ సార్. ఇంతమంది పోలీసులు ఉండి కూడా ఈ కేసు విషయంలో చిన్న క్లూ కనుక్కోలేకపోవడం ఎంత అవమానం. అంటే సార్, ఈ కేసు విషయంలో చాలా నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం. కానీ ఏం చేస్తాం, మన పోలీసు పవర్ కంటే ఆ ఏసీఎఫ్ వాళ్ళ నెట్వర్కే ఎక్కువగా ఉంది. నెట్వర్క్ కాదు, టీం వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పోస్టర్లు వేయండి. వాళ్ళ గురించి చిన్న క్లూ ఇచ్చిన 25 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేయండి. ఈ కేసు విషయం తేలేంత వరకు ఎవ్వరూ రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఏసీఎఫ్ నాయకుని పట్టిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ 25 లక్షలు ఇస్తారు. అతను ఎవరో తెలిస్తే మీరు అప్పగిస్తారా? అతనెవరో నాకు చూడాలనుంది.
నేను ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తాను, చూపిస్తారా? అతన్ని మేము పట్టించాం, అతనే మా హీరో. నో ఛాన్స్. ఎందుకు పట్టించాలయ్యా? ఇప్పుడేగా రేషన్ షాప్ లో బియ్యం కిరసనాలు కరెక్ట్ గా ఇస్తున్నారు, అవి కూడా చెడగొట్టాలనా? మరి పోలీసులు అతను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎప్పుడు అంతేగా, జనానికి మంచి చేసేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు సెడ్డోళ్లే. వాళ్ళకేంటయ్యా, గవర్నమెంట్ టైంకి జీతం ఇస్తుంది, అవి వాళ్ళకి లంచాలు మెక్కి దర్జాగా బతుకుతారు. ఇలాంటి మంచోళ్ళని సాధిస్తారు. ఒకవేళ మాకు తెలిసినా గానీ చెప్పమాయా అప్ప. నీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా. క్రిమినల్స్ అందరినీ హీరోలు చేయటం మీకు అలవాటైపోయింది. ఆ మాట నిజం సార్. సార్ మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళి సార్కి సమోసా చాయ్ తీసుకురాపో. తెస్తాను సార్. సమోసాలు, టీలు, బిర్యానీలు, స్పెషల్ కర్రీస్లు, చేపల పులుసు తెస్తాను. తిని పొట్ట పెంచండి. సార్ వీళ్ళకి ఇది కాన్ఫరెన్స్ హాల్ కాదు సార్, క్యాంటీన్. ఈ రబ్బర్ మూతిగాడు ఉన్నాడు, ఎప్పుడు కర్రీస్ గురించి మాట్లాడతారు కానీ కేసు గురించి మాట్లాడు సార్. ఏంట్రో నీ ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నావు? బడిబా. ఎవరితను? ఆ డ్రైవర్ సార్. ఆ డ్రైవర్నే. అందుకే మీరు కనిపెట్టలేని నేను కనిపెట్టాను, మీరు తిరగలేని చోటకు నేను తిరిగాను. సార్ నెలలో సగం రోజులు సెలవు పెట్టి సగం జీతం తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆధారాలు సంపాదించారు. కానీ వీళ్ళు నేను తెచ్చిన సమోసాలు మెక్కారు తప్ప నా ఆధారాలు చూడలేదు సార్. సార్ వీళ్ళు జాబ్ చేయడానికి రాలేదు సార్, జబర్దస్త్ చేయడానికి వచ్చారు. ఇంకొక ముక్క మాట్లాడమంటే చంపేస్తాను. బయటికెళ్ళరా, గెట్ అవుట్. మీరాగండి, సిట్ డౌన్. నువ్వు చెప్పు. సార్ ఇది చాలా పెద్ద నెట్వర్క్ సార్. టెర్రరిస్ట్ పవర్ కాదు, నక్సలైట్ పవర్ కాదు, స్టూడెంట్ పవర్. వాట్? అవును సార్. కేసు పూర్తి చేసావు కదయ్యా. మిస్టర్ నర్సింగ్ సార్, వెంటనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయండి. సార్ ఎంత కొట్టినా ఫలితం లేదు, ఎవ్వరూ నోరు విప్పటం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఇంట్రాగేషన్ జరుగుతోంది కదా సార్, ఎక్కడా ఎవరు నోరు విప్పట్లేదా? ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్ శ్రీకాకుళం నుంచి ఫోన్ సార్. హలో, నేను అప్పలరాజుని మాట్లాడుతున్నాను. ఎవరైనా పేరు చెప్పారా? అక్కడ ఎవరైనా పేరు చెప్పినా రేటి. మళ్ళీ బాగా కొట్టండి అయ్యా. కొట్టుకోటి చేతులు చచ్చిపడిపోనాయి. ఇక్కడ ఎవరో అమ్మాయి అని కూడా అంటాం లేదు. సార్ ప్లీజ్ సార్, ఇంకా వీళ్ళని కొట్టొద్దని చెప్పండి సార్. వీళ్ళని చూస్తుంటే మనసు బాధగా ఉంది. మనం చేసేది డ్యూటీ. వీళ్ళని కొడితేనే కదా అసలు వాడు బయటకు వస్తాడు. సార్ కింద వీళ్ళ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు సార్. సరే అందరినీ పైకి రమ్మను. ఎస్ సార్. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది చూడు. అదెలా సార్? సెంటిమెంటల్ ఫూల్స్ కదా. అయ్యా లోపల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాణ్ణి వదిలేండి అయ్యా. అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతాను. నీ కొడుకును మాత్రమే కాదు అందరినీ వదిలిపెడతాను. వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమను. ఏయ్ వెళ్ళు. రవి 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 ఏంట్రా ఇది? గుడ్డను బాదినట్టు బాదారు. నొప్పిగా ఉందా నాన్న? ఎంత బాధనైనా భరించు కానీ ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి. ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడుద్ది. నువ్వు చెప్పొద్దు నాన్న. నువ్వు అసలు అమ్మవేనా? కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడి కోసమో వీడిని చెప్పుకుంటావా? అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కనీసం ఎప్పుడైనా చూసావా వాడిని? దేవుణ్ణి చూసావా నువ్వు? ఏడు చూస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను,
కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా? ఈ కాకి బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు, మేము పడే కష్టాలు చూడు. మేం 3 పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా? ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు. కొట్టు కొట్టు, ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చెప్పరు. ఎవరు చెప్పకండి అయ్యా, ఎంత కొట్టినా చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ప్రాణాలు తీస్తారు. తీసుకోనివ్వండి, కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి. ఆయన పేరు మాత్రం. సూర్యం, ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరికి విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు గాని వీళ్ళ గొంతులో నుంచి వాళ్ళ నాయకుడి పేరుని మాత్రం బయటకు తీయలేం సార్. నాకొక్కసారి అతన్ని చూడాలనుంది. హలో, నేను రఘున్ సార్. ఏసీఎఫ్ లీడర్ దొరికే వరకు మన వాళ్ళందరినీ పోటా కేసు కింద బుక్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అందువల్ల బెయిల్ దొరికే అవకాశమే లేదు సార్. బద్రి. హలో హలో రఘు, హలో రఘు, హలో రఘు, రఘు. మై గాడ్, శేఖర్, రఘు, 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 ఏంటిదంతా? ఈ ఘోరం ఎలా జరిగింది? హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దు ప్రొఫెసర్, నేను బ్రతకను. మన ఉద్యమాన్ని బ్రతికించండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమితను.